Hello viewers, welcome to English and Visa Services. We started a new channel, English and Visa Services. అసలు ఈ ఛానల్ ఎందుకు పెట్టామనేది ఫస్ట్ we want to tell. We are into the service of providing trainings and consultancy services for almost 12 years plus. సో చాలా మంది స్టూడెంట్స్ ట్రైనింగ్స్ లో కానీ వీసా సర్వీసెస్ లో కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. రెండు కలిపి ఒకే చోట దొరికే ఛానల్ అసలు లేవు మార్కెట్ లో. వి సర్చ్ సో మెనీ ఛానల్స్ అండ్ దెర్ ఈస్ నో ఛానల్ విచ్ ఈస్ ప్రొవైడింగ్ ఇంగ్లీష్ అండ్ వీసా సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ ఎట్ వన్ ప్లేస్. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. పీటీఈకి ఏం చదవాలి, ఐఎల్స్కి ఏం చదవాలి, దాంట్లో ఉన్న గ్రామర్ ఎలా ఉంటుంది, ఏముంటుంది, దానికి సపోర్ట్గా చేసే వీడియోస్ అన్నీ ఉన్నాయి, కానీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాయి. అలాగే క్రెడిబిలిటీ ఇంటర్వ్యూస్ అండ్ వీసా ఇంటర్వ్యూస్. క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ గురించి అంటే కన్సల్టెన్సీస్ కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ద ప్రాపర్ ఇన్ఫర్మేషన్. వాళ్ళకి కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు యూనివర్సిటీ గురించి. ఇంకొకటి చాలా కన్సల్టెన్సీకి వాళ్ళకు కూడా తెలీదు. So they are having the tie-ups with the consultancies and they are giving the paper. ఏదో ఒక పేపర్ స్టూడెంట్స్కి ఇచ్చేసి వాళ్ళని చదువుకోమంటున్నారు. వాళ్ళ స్టూడెంట్స్కి అర్థమైంది ఎంత, అర్థం కాని ఎంత, ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే సో దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సో దిస్ ద ప్రాబ్లమ్ స్టూడెంట్స్ ఆర్ ఫేసింగ్. చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, సార్ మాకు ఒకసారి దీనికి సపోర్ట్గా వీడియోస్ ఉంటే బాగుంటుంది దీనికి అన్నట్టు అని. వీ గాట్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. And coming to the other consultancy services, we are into the almost 10 years we are giving these services. ఏ కంట్రీకి ఏ యూనివర్సిటీ, ఏ పర్సంటేజ్కి ఏ యూనివర్సిటీ అప్లై చేయాలనేది కూడా చాలా సార్లు మిస్ అవుతా ఉంది. ఈ కన్సల్టెన్సీ అక్కడ కూడా కొంచెం తప్పులు, స్టూడెంట్స్కి ప్రాపర్ గైడెన్స్ అందట్లేదు. వీసా ఫెయిల్ అయినాక కానీ స్టూడెంట్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దోస్ థింగ్స్. అండ్ గైడెన్స్, ఫ్రీ గైడెన్స్ ఫర్ ద యూనివర్సిటీ గైడెన్స్. సో మీకున్న పర్సంటేజ్ని బట్టి, మీకున్న ర్యాంక్ ని బట్టి యూ నీడ్ టు అప్లై ద యూనివర్సిటీ అండ్ కోర్స్. అది చాలా మందికి తెలియదు. ఏదో స్టూడెంట్ చెప్పిన దాన్ని బట్టి, మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు యూనివర్సిటీ బాగుందంటే యూఆర్ అప్లయింగ్ దట్ యూనివర్సిటీ. మీ ఫ్రెండ్కి రావచ్చు, లేదా మీకు రాకపోవచ్చు, లేదా మీకు రావచ్చు మీ ఫ్రెండ్కి రాకలేకపోవచ్చు. సో ఇలా చాలా సార్లు జరుగుతూ ఉన్నాయి. స్టూడెంట్స్ ఆర్ మిస్సింగ్ ద వీసా. సో అలా కాకుండా ఇంగ్లీష్లో కంప్లీట్ గైడెన్స్ అండ్ వీసాలో కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడానికి వీ స్టార్టెడ్ దిస్ ఛానల్. ఇప్పటి నుండి రెగ్యులర్గా దీంట్లో వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూనే ఉండండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్లాన్ టు గో అబ్రాడ్, జస్ట్ వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఒకటే మెయిల్ ఐడి పెట్టాము, దానికోసం వాట్సాప్ నెంబర్ ఉంది. మీరు మీ CV పంపించి జస్ట్ సెండ్ మీ యువర్ రెజ్యూమే ఫర్ అస్, వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ. మీ డౌట్ ఏదున్నా కూడా దాంట్లో ప్లేస్ చేయండి. సార్ ఏ యూనివర్సిటీ తీసుకోవాలి, లేదా పలానా యూనివర్సిటీకి ఎలా ఇంటర్వ్యూ ప్రిపేర్ కావాలి, లేదా పలానా రోజు వీసా ఉంది ఎలా ప్రిపేర్ కావాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, లేదా నాకు ఐఎల్స్ ఎగ్జామ్ ఉంది, PTE ఎగ్జామ్ ఉంది, హౌ టు అప్రోచ్, ఎంత స్కోర్ కావాలి, ఏ యూనివర్సిటీకి ఎంత స్కోర్ కావాలి, ఈ డౌట్స్ అన్నిటికి కూడా ఈ ఛానల్ evstudentservice@gmail.com కి మీరు మెయిల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ నెంబర్ ఉంటే జస్ట్ సెండ్ మీ ఎ మెసేజ్, విల్ సపోర్ట్ యూ. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది మీకు గైడెన్స్ అనేది ఫ్రీగా ఇస్తాము. సో యూనివర్సిటీకి మీకు ట్రైనింగ్ కావాలనుకుంటే దెన్ యూ కెన్ టాక్ టు అస్. సో దట్ ఈస్ వీ డిస్కస్ ఆన్ ద బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ వీ గో విత్. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ రోజు టాపిక్ ఏంటంటే, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్ టు స్టడీ అబ్రాడ్ టు గెట్ ద వీసా. ఒకవేళ మీరు ఇప్పుడే ఫస్టే మీరు స్టూడెంట్గా ఉండి మీరు మాస్టర్స్ అయిపోయి లేదా అయిపోయి ఎక్స్పీరియన్స్ చేస్తూ మీరు వేరే విదేశాలకు ప్లాన్ చేస్తున్నారనుకోండి, అసలు డాక్యుమెంట్ ఏం కావాలి, దానికి రిక్వైర్మెంట్స్ ఏమి ఉండాలి, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడానికి ఈ వీడియో ఖచ్చితంగా పనికొస్తుంది. ఏమేమి చెక్ చేసుకోవాలనేది దీంట్లో చూడండి, మీకు ఖచ్చితంగా ఐడియా వస్తుంది. Proper basic information, we are providing the total basic information, complete knowledge about checking yourself. First requirement to go abroad or to get the visa. Visa రావాలన్నా కూడా, బయటి విదేశాలకు వెళ్ళాలన్నా కూడా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండాలి. ఫస్ట్ వచ్చేసి అకాడమిక్ రిక్వైర్మెంట్స్, నెక్స్ట్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్, నెక్స్ట్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ స్కిల్స్ అండ్ అబవ్ ఆల్ పేషెన్స్. మీకు పేషెన్స్ కూడా చాలా అవసరం. ఎందుకంటే అనుకున్న టైంకి ఏవి జరగవు. మీరు ఆఫర్ వారం రోజుల్లో వస్తుంది అంటే 1 month పడుతుంది. వీసా తొందరగా వస్తుంది అంటే ఎక్కువ టైం తీసుకోవచ్చు, లేదా తక్కువ టైం కావచ్చు. సో ద సిచ్యువేషన్స్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్.
సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద యూనివర్సిటీ ప్రాసెస్ కానీ వీసా ప్రాసెస్లో కానీ చాలా చేంజెస్ వల్ల వస్తూ ఉంటాయి. ఇవన్నిటికీ మీరు ఫేస్ చేయాలంటే ఇన్ఫర్మేషన్ ప్లస్ పేషెన్స్ ఆల్వేస్ కీప్ యూ సక్సెస్. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఏ ఏరియాలో కూడా మీకు సర్వీస్ కావాలన్నా కూడా జస్ట్ వాట్సాప్ చేయండి లేదా మెయిల్ చేయండి. నౌ వీఆర్ గోయింగ్ టు ద టాపిక్. ఫస్ట్, అకాడమిక్ రిక్వైర్మెంట్స్. ఒక కంట్రీకి అప్లై చేయాలంటే ఏ కంట్రీ అయినా కావచ్చు, అది యూకే, యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా, ఏ కంట్రీకైనా కూడా వాట్ ఆర్ ద థింగ్స్ వీ రిక్వైర్, అకాడమిక్ గా ఏమేమి ఉండాలి మన దగ్గర, డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలనేది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఈస్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్, అంటే 10th క్లాస్ మెమో, ఇంటర్మీడియట్ మెమోస్ ప్లస్ డిగ్రీ మెమోస్. డిగ్రీ అంటే బ్యాచులర్ డిగ్రీ కావచ్చు, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కావచ్చు. దాంతోపాటు కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో, సిఎంఎం అంటారు. సో యూ షుడ్ హ్యావ్, మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత మీకు సిఎంఎం ఇస్తారు, దాంతో పాటుగా ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తారు. వీటితో పాటుగా యూ నీడ్ టు గెట్ ఒరిజినల్ డిగ్రీ. సో ఒరిజినల్ డిగ్రీ ఎంత ఇంపార్టెంట్ అంటే కొన్ని యూనివర్సిటీస్కి, యూకే యూనివర్సిటీస్కి అప్లై చేసేటప్పుడు ఏదో ఒక కన్సల్టెన్సీకి వెళ్ళాడు స్టూడెంట్, పాపం అబ్బాయికి ఒరిజినల్ డిగ్రీ ఏం అవసరం లేదన్నారు. తర్వాత అప్లై చేసిన తర్వాత హీ డిడ్ంట్ గెట్, దే ఆర్ ఆస్కింగ్ ఓడి. సో అప్లై చేశాడు కానీ హీ డిడ్ంట్ గెట్ ఆన్ ప్రాపర్ టైం లోపల రాలేదు, దానివల్ల డేట్ మిస్ అయిపోయింది. సో హీ డిడ్ంట్ గెట్ ద థింగ్స్, ఒక ఇంటేక్ మిస్ కావాల్సిన పరిస్థితి వచ్చింది అన్నట్టు. సో ఒరిజినల్ డిగ్రీ. నెక్స్ట్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, ఎల్ఓఆర్ అంటారు వాటిని. యూనివర్సిటీ మీరు లాస్ట్ చదివిన కాలేజ్ నుంచి తెచ్చుకోవాలి. డిగ్రీ స్టూడెంట్స్ అయితే డిగ్రీ కాలేజ్లో, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్స్ ఇస్తారు మీకు 2 కానీ 3 కానీ తీసుకోవచ్చు. ఒకటి హెచ్ఓడి నుంచి, ప్రిన్సిపల్ నుంచి, అండ్ ఎనీ లెక్చరర్. సో దిస్ ఈజ్ ఆఫ్ లెటర్ ఆఫ్ రికమెండేషన్. నెక్స్ట్ దీని మీద కూడా వీడియో చేస్తాను, ఏముండాలి దీంట్లో ఉండే మిస్టేక్స్ ఏంటి దాని మీద. కొంతమంది వీటి వల్ల కూడా స్టూడెంట్స్ గాట్ స్ట్రక్ట్. యూకేకి ఇప్పుడు ఇష్యూ నడుస్తూ ఉంది, ఎల్ఓఆర్స్ వల్ల కూడా చాలా అప్లికేషన్స్ ఆగిపోతా ఉన్నాయి. దే ఆర్ నాట్ గెటింగ్ ద ఆఫర్ లెటర్స్ బికాస్ ఆఫ్ రాంగ్ ఫార్మాట్ ఇన్ ద ఎల్ఓఆర్స్. అదేంటి అనేది మనం రెగ్యులర్గా నెక్స్ట్ వచ్చే వీడియోలో చూద్దాం. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, అంటే ఇదేంటి, సర్టిఫికెట్ పలానా స్టూడెంట్ ఇంగ్లీష్ మీడియంలోనే చదివా, సో అండ్ సో క్యాండిడేట్ హెస్ బీన్ స్టడీడ్ ఇన్ దిస్ ఇన్ ద మీడియం ఆఫ్ ఇంగ్లీష్ అని మీ యొక్క లాస్ట్ స్టడీ నుంచి యూనిట్ టు గెట్ ద సర్టిఫికెట్. సో దట్ ఈస్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ వ్యాలిడ్ పాస్పోర్ట్, యూనిట్ అప్లై ఫర్ ద పాస్పోర్ట్ బిఫోర్ యూ రైట్ ద ఎగ్జామ్. మీరు ఎగ్జామ్ రాయాలన్నా, పీఈటీ రాయాలన్నా, ఐఎల్స్ రాయాలన్నా కూడా ఖచ్చితంగా పాస్పోర్ట్ కావాలి. సో పాస్పోర్ట్ లేకుంటే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఈజ్ యువర్ రెజ్యూమీ. So updated resume with all the details. And the next, if you are already experienced, you should get the experience certificate, experience letter, which concludes దీంట్లో లోపల country to country it differs. కొన్ని యూనివర్సిటీస్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ లెటర్ అడుగుతాయి అనే ఇన్ఫర్మేషన్, లేదా మీ ఆఫర్ లెటర్ ప్లస్ మీ పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ అవసరమైతే కావచ్చు, ప్లస్ రిలీవింగ్ లెటర్. సో ఆల్ ద డాక్యుమెంట్స్ యూ షుడ్ కీప్ అలాంగ్ విత్ యూ. ఇవన్నీ సర్టిఫికెట్స్ ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోండి. బిఫోర్ స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ సర్టిఫికెట్స్ మీ దగ్గర పెట్టుకోవాలి. సో ఉంటే ఒక్క స్టెప్ మీరు కంప్లీట్ చేసినట్టు. నెక్స్ట్ ఇంకేం కావాలి, లెట్ us గో టు ద నెక్స్ట్ టాపిక్. సో ఇంగ్లీష్ రిక్వైర్మెంట్. ఇంగ్లీష్ రిక్వైర్మెంట్లో ఏమేమి ఉంటాయి అసలు? సో ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ఎనీ కంట్రీ, సో దే చెక్ యువర్ ఇంగ్లీష్ స్కిల్స్. మీ ఇంగ్లీష్ స్కిల్స్ ఖచ్చితంగా చెక్ చేస్తారు. దాంట్లో ఐఎల్స్ కానీ, లేదా పీటీఈ కానీ, డ్యూలింగో కానీ, ఎనీ అదర్ టెస్ట్, టోఫెల్ కావచ్చు, లేదా ఆక్స్ఫర్డ్ టెస్ట్ ఉంది, కేంబ్రిడ్జ్ టెస్ట్ ఉన్నాయి, డిఫరెంట్ టెస్ట్స్ ఉన్నాయి. సో ఎక్కువగా మన ఇండియాలో పాపులర్ అయింది మాత్రం ఐఎల్స్ ఆర్ పీటీఈ. కొన్ని యూనివర్సిటీస్కి, యూఎస్కి వాటికి డ్యూలింగో రాస్తున్నారు. డ్యూలింగో కన్నా వీసా రిజెక్షన్స్ అవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బెటర్ యూ గో విత్ ఐఎల్స్ ఆర్ పీటీఈ. ఈ రెండిట్లో ఎగ్జామ్ రాసినా కూడా యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్. అలా కాదు, యూఆర్ అప్లయింగ్ ఫర్ యూకే అనుకోండి, చాలా యూనివర్సిటీస్ రిక్వైర్మెంట్ వీటిని ఏమి అడగట్లేదు, స్కోర్ అవసరం లేదు వాటికి. యూనిట్ టు హ్యావ్ ఏ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో 70% ప్లస్ మార్క్స్ ఉంటే, ఇంటర్ ఇంగ్లీష్ లోపల 70% మార్క్స్ ఉంటే యూ నో నీడ్ టు రైట్ దిస్ ఐఎల్స్ అండ్ పీటీ. దట్ ఈస్ అ రిక్వైర్మెంట్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీకు ఏదైనా డౌట్ ఉంటే, సార్ నేను ఎగ్జామ్ రాయాలా వద్దా, ఎంత స్కోర్ కావాలని డౌట్ ఉంటే జస్ట్ మెయిల్ అస్, లేదా వాట్సాప్ చేయండి, మాకు CV పంపించి వాట్సాప్ చేయండి. వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ. If you are in the trainings also, if you want IELTS training or PTE or Duolingo, any other English requirement, we have a team, qualified team, they'll support you in providing the trainings. Next.
Financial requirements. This is also one of the other area which you need to focus very much. So here I put in red because this is the area where most of the students get stuck. So one is you need to have a proper plan for your tuition fees and living expenses with a proper documentary proof. మీ దగ్గర ఎన్ని అమౌంట్ ఉన్నా ఎక్కడి నుంచి వచ్చినా కూడా దానికి ఆస్ట్రేలియా అయితే దే ఆర్ ఆస్కింగ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మీరు ఒక 40 లక్షలు ఉన్నాయని చూపించారనుకోండి, ఎక్కడి నుంచి వచ్చింది దానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయమంటుంది. So UK, they are not asking the source of income, but you need to show the living expenses in the bank for more than 28 days if it is a savings and FD. And if it is a education loan, there is no issue at all. So you need to take the education loan and you need to submit the documentary proof. Education loan అయితే మీరు documentary proof submit చేయాలి, లేదా living expense bank లో కనుక ఉంటే depending on the country to country, so you need to show the required date and documentary proof. అది ఏంటనేది we'll see in the next videos. కంట్రీని బట్టి మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉన్నాయి, వాటి లోపల మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకుంటారు. సో ఫస్ట్ మేక్ ఎ ప్లాన్. మీరు డాక్యుమెంట్ కంట్రీకి అప్లై చేస్తుంటే ఒక 20 to 40 lakhs మధ్యలో ఉంటాయి ఏ కంట్రీకైనా రిక్వైర్మెంట్. సో దానికి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? లోన్కి వెళ్తారా, ఎడ్యుకేషన్ లోన్కి వెళ్తారా, లేదా సేవింగ్స్ ఉందా, లేదా ఎఫ్డి చూపిస్తారా? వాట్ ఈస్ యువర్ ప్లాన్? హ్యావ్ ఎ ప్రాపర్ ప్లాన్ ఫర్ యువర్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈస్ communication skills, English language skills. So most of the countries are English speaking countries. When you are planning to go there, you should check your language skills. For what? ఎందుకోసం check చేసుకోవాలి language skills? The first is for the credibility interview. సో క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ అంటే యూకే యూనివర్సిటీస్ అయితే మీకు ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత ఫీజు కట్టే ముందు ప్రీ క్యాష్ ఇంటర్వ్యూ అంటారు దాన్ని. సో దానికి యూనిట్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ. దాంట్లో మీరు మీ యొక్క క్వాలిఫికేషన్, మీ యూనివర్సిటీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఈ కంట్రీకి ఎందుకు వస్తున్నారు, ఈ కోర్స్ ఎందుకు చేస్తున్నారు, మీ ఫైనాన్షియల్ స్టాండర్డ్ ఏంటి, మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, వెదర్ యు ఆర్ ఏ జెన్యూన్ అప్లికెంటా కాదా అని చెక్ చేయడానికి దే ఆర్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్. సో ఫర్ దట్ వన్ యూ డెఫినెట్లీ రిక్వైర్ ద ఇంగ్లీష్ స్కిల్స్. వేరే ఏమైనా మేనేజ్ చేయొచ్చు కానీ ఇంగ్లీష్ స్కిల్స్ని మేనేజ్ చేయలేరు. ఏదో ఒక స్టేజ్ లోపల మీరు ఆగిపోతారు. అందుకే మినిమం లాంగ్వేజ్ స్కిల్స్ యూనిట్ టు ప్రాక్టీస్ బిఫోర్ అప్లయింగ్ టు ఎనీ యూనివర్సిటీ. నెక్స్ట్ వీసా ఇంటర్వ్యూ. ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ఫర్ యుఎస్ఏ అనుకోండి, యూనిట్ టు అటెండ్ ద పర్సనల్ వీసా ఇంటర్వ్యూ. సో అక్కడ మీకు మళ్ళీ అవే డీటెయిల్స్ అడుగుతారు. మీ గురించి దే లాస్ట్ ద క్వశ్చన్స్. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 2 to 3 minutes ఆర్ బిలో 10 minutes లోపల మీ యొక్క స్కిల్స్ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకే మీ బాడీ లాంగ్వేజ్ అండ్ మీ లాంగ్వేజ్ స్కిల్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. సో అందుకే అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి, లేదంటే యూ స్టార్ట్ ప్రిపరేషన్ ఫర్ దట్ వన్. నెక్స్ట్ ఫర్ ఇమిగ్రేషన్ చెక్. కంట్రీలోకి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లో కూడా ఇమిగ్రేషన్ చెక్లో కూడా దే లాస్ట్ దోస్ క్వశ్చన్స్. నీ డాక్యుమెంట్స్ ఏమున్నాయి, ప్రాపర్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయా లేదా. చాలా మంది యూఎస్కి వెళ్ళిన స్టూడెంట్స్ని యూనివర్సిటీని బట్టి ఎయిర్పోర్ట్లోనే ఆపిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళని మళ్ళీ పంపించిన న్యూస్ కూడా మనం చూసాం ఇంతకుముందు. ఎక్కడైనా కూడా మీ లాంగ్వేజ్ స్కిల్స్ ప్రాపర్గా ఉంటే సో మీకుండే బ్యారియర్స్ అనేది తగ్గిపోతాయి, వీసా ఛాన్సెస్ పెరుగుతాయి. సో వీటన్నిటికీ మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే సెండర్స్ మీ రెజ్యూమ్ పంపించి మాకు వాట్సాప్ చేయండి. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. నెక్స్ట్ సోషల్ స్కిల్స్ అండ్ పేషెన్స్. ఇది అన్నిటికన్నా అబవ్ ఆల్. ఇవి కూడా ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి. ఏంటి అంటే ఏంటి ఇది అంటే చూద్దాం. నథింగ్ బట్ యువర్ యాటిట్యూడ్ టు స్టే అవే ఫ్రమ్ యువర్ పేరెంట్స్. సో చాలా మంది కొందరు ఏంటంటే పేరెంట్స్ ఇంట్లోనే ఉంటారు, వేరే ఎవరితో కలిసి ఉండరు. సో వాళ్ళు సడన్ గా ఎవరి వల్ల మోటివేట్ అయిపోయి ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ టు గో వేరే కంట్రీకి వెళ్ళిన తర్వాత హోమ్ సిక్ అని, హెల్త్ ఇష్యూస్ అని, దేర్ ఆర్ డిఫరెంట్ ఇష్యూస్ వల్ల రిటర్న్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అందుకని ఫస్ట్ చెక్ యువర్ సోషల్ స్కిల్స్. మీ యొక్క సోషల్ స్కిల్స్ ఉన్నాయా, మీరు అందరితో కొత్త వాళ్ళతో మాట్లాడగలరా లేదా, ఒకసారి మాట్లాడగలిగే ఒకవేళ ప్లాన్ ఉంటే యు మేక్ ఎ ప్లాన్. మీ యొక్క ఆ బిడియం, ఆ షైనెస్ ఏదైతే ఉందో, తెలుగు వాళ్ళలో భయం అవుతుంది, మాట్లాడలేను, కొత్త వాళ్ళు, అవన్నీ ఈ భయాలు ఏమైనా ఉంటే వాటన్నిటి నుంచి కమ్అట్ ఆఫ్ దోస్ ఫియర్స్. నెక్స్ట్ ఈజ్ పేషెన్స్. ఓపిక చాలా అవసరం. వీసా ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి రిక్వైర్ ఏ పేషెన్స్. ఎందుకు అంటే మీరు ఐఎల్స్ ఎగ్జామ్ రాశారనుకోండి, పీటీఈ రాశారు, ఒక్కసారికి మీరు అనుకున్న స్కోర్ రాదు, చాలా మంది వదిలేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ మీరు అప్లై చేశారు వీసాకి, ఆఫర్ లెటర్కి అప్లై చేస్తారు, యూ వోంట్ గెట్ ద ఆఫర్ లెటర్ యాజ్ యూ థింక్. మీరు అనుకున్నట్లుగా
ఆఫర్ లెటర్ రాకపోవచ్చు, అప్పుడైనా వదిలేస్తారు. సో మీరు అనుకున్న టైంలో వీసా రాకపోవచ్చు, యూఎస్కి వీసా వేసినప్పుడు రిజెక్ట్ కావచ్చు. వీటన్నిటికీ ముఖ్యంగా మీరేంటి, పేషెన్స్. యూనిట్ టు కీప్ యువర్ పేషెన్స్. ఏం జరిగినా కూడా నేను వెళ్ళాలి, వన్ టైం కాదు సెకండ్ టైం అయినా ట్రై చేసి వెళ్ళాలన్న ఆ డెడికేషన్ మీకుంటే తప్ప మీరు ఫారెన్ కంట్రీకి వెళ్ళలేరు. నెక్స్ట్, స్టే అలోన్ విత్ స్ట్రేంజర్స్. మీ అంతటా మీరే అన్ని విషయాలు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ఏ బిగ్ టాస్క్ ఫర్ ద స్టూడెంట్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇట్ ఈస్ ఎ బిగ్ టాస్క్. ఇంట్లోనేమో అన్ని పేరెంట్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు, అన్నిటికీ యూ ఆర్ డిపెండింగ్ ఆన్ సమ్ అదర్ పర్సన్స్, మోస్ట్లీ ఆన్ ద మదర్ అండ్ ఫాదర్. డబ్బుల విషయాలు అయితే ఫాదర్ హెల్ప్ చేస్తాడు, ఇంట్లో విషయాలు అయితే మదర్ హెల్ప్ చేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నోబడీ ఈస్ దేర్ టు హెల్ప్ యూ. సో యూ నీడ్ టు డూ యువర్ వర్క్స్ యువర్ సెల్ఫ్. సో దానికోసం మీకు పేషెన్స్ కావాలి, సోషల్ స్కిల్స్ కావాలి. నెక్స్ట్, డూ పార్ట్ టైం జాబ్ ఇన్ న్యూ ప్లేస్. న్యూ ప్లేస్ లోపల జాబ్ చేయాలన్నా కూడా యూ రిక్వైర్ ఎ పేషెన్స్. చాలాసార్లు జాబ్లలో వెయిటింగ్ ఉంటుంది. యూ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రెంగ్త్ టు స్టాండ్. సమ్ టైమ్స్ యూ మే నాట్ గెట్ ద జాబ్ యాజ్ యూ థింక్. మీరు అనుకున్నంత ఫాస్ట్గా మీకు జాబ్ దొరకకపోవచ్చు. అందుకే చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, నా జాబ్ దొరకట్లేదు, అనవసరంగా వచ్చామని. సో వేరే కంట్రీకి వెళ్ళాలంటే ఫస్ట్ మీరు ఓపికను పెంచుకోండి. నెక్స్ట్ ఈజ్ టు ఫేస్ ద హెల్త్ అండ్ ఫైనాన్షియల్ అండ్ అకాడమిక్ ఛాలెంజెస్. సో అక్కడ మీకు హెల్త్ ఇష్యూస్ రావచ్చు, ఫైనాన్షియల్ ఛాలెంజెస్ రావచ్చు, అనుకున్నట్లుగా ఫీజ్ పేమెంట్కి రాకపోవచ్చు, పార్ట్ టైం జాబ్ దొరకకపోవచ్చు, మీరు అనుకున్న ఏరియాలో దొరకకపోవచ్చు, లేదా అకాడమిక్గా కూడా అంటే మీరు అనుకున్నట్లుగా అన్ని ఎగ్జామ్స్ పాస్ కాలేకపోవచ్చు, అసైన్మెంట్స్ యూ ఆర్ మే నాట్ బి ఏబుల్ టు డూ ద అసైన్మెంట్స్, యూ మే నాట్ బి ఏబుల్ టు గివ్ ద ప్రజెంటేషన్స్ ఇన్ ద క్లాస్. ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉంటాయి. వీటన్నిటిని తట్టుకోవాలంటే యూ షుడ్ హ్యావ్ ఎ పేషెన్స్. సో ఈ స్కిల్స్ అన్ని ఒక 5 స్కిల్స్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్కిల్స్. ఇంకా మిగతా ఇష్యూస్ అన్ని చిన్న చిన్న ఇష్యూస్. ఇవి కరెక్ట్ గా ఉంటే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు హ్యావ్ ఆల్ దోస్ 5 స్కిల్స్, దెన్ యు ఆర్ రెడీ ఫర్ ద ఫారెన్ కంట్రీ. యు ఆర్ ఎలిజిబుల్ స్టూడెంట్ ఫర్ ద ఫారెన్ కంట్రీస్. మీరు ఖచ్చితంగా ఏ దేశానికైనా వెళ్ళడానికి మీరు అర్హులే. సో ఏ కంట్రీ ఎలా అనేది ఇట్ డిపెండ్స్. మీరు ఫైనాన్షియల్ అయితే ఏం రిక్వైర్మెంట్ పెట్టాలి, అకాడమిక్స్ అయితే ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలనేది డిపెండ్స్ ఆన్ ద కంట్రీ టు కంట్రీ. అది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. మీరు విదేశాలకు ప్లాన్ చేస్తున్న వాళ్ళైతే ఏ కంట్రీ అయినా కూడా మీ యొక్క సివి మాకు పంపించండి. సెండ్ యువర్ సివి ఫర్ ఫ్రీ అడ్వైస్. వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్ ఫర్ దిస్ వన్. సార్ మీ కంట్రీ ఏ కంట్రీకి అప్లై చేయాలి, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, ఫైనాన్షియల్స్ ఎంత చూపించాలి, ఇలాంటి డౌట్స్ ఏదున్నా కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీ సివి పంపించి వాట్సాప్ చేయండి. డెఫినెట్గా వీల్ కాంటాక్ట్ యూ. మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది. మా సర్వీసెస్ వచ్చేసి మీకు ఆల్రెడీ ఫస్ట్లో మనం మాట్లాడుకున్నాం. So it is about IELTS and PTE trainings, credibility interviews and visa interviews, student university guidance and consultancy services. మీకు సర్వీసెస్ కావాలంటే వీఆర్ ప్రొవైడింగ్ యూ ఫర్ ద కంట్రీస్. మీ యొక్క రిక్వైర్మెంట్ అసలు మీ సివి మాకు టోటల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాన్ని బట్టి వీ కెన్ గివ్ యూ ద ప్రాపర్ అడ్వైస్. మీ యొక్క టైం వేస్ట్ కాకుండా, మీ యొక్క మనీ వేస్ట్ కాకుండా ఖచ్చితంగా మీకు సూటబుల్ అడ్వైస్ అనేది అయితే ఖచ్చితంగా మా నుంచి మీకు లభిస్తుంది. జస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి మాకు యూనివర్సిటీస్ ఇన్ యూకే చాలా యూనివర్సిటీస్ గురించి స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ లేదు. ఏదో అప్లై చేస్తున్నారు, అలా మా ఫ్రెండ్ చేశాడని నేను చేశారని ఇంకొకరు అలా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతాం. అసలు ఏముంది ఆ యూనివర్సిటీస్లో, అసలు వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, అసలు చేయాలా వద్దా అనేది టోటల్గా ఇన్ఫర్మేషన్, యూనివర్సిటీ యొక్క ర్యాంకింగ్స్, స్కోర్ ఎంత కావాలి, మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా నెక్స్ట్ వీడియోస్లో రాబోతున్నాయి. ద వర్క్ ఈస్ గోయింగ్ ఆన్, వర్క్ నడుస్తుంది. త్వరలో మేము వాటిని అప్లోడ్ చేయబోతున్నాం. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క కామెంట్ పెట్టండి. ఇంకా మీకు ఏమేమి కావాలనో, ఏ కంట్రీ గురించి కావాలి, లేదా నాకు ఇంత ఉంది, మీ రిక్వైర్మెంట్ ఏంది అనేది ఒక జస్ట్ పుట్ ఎ మెసేజ్. మీరు ఒక మెసేజ్ కామెంట్లో పెట్టండి, లేదా మీకు నెంబర్ ఇచ్చాము కదా, నెంబర్కైనా వాట్సాప్ చేయొచ్చు, లేదా మెయిల్ ఐడి ఉంది, మెయిల్ చేయొచ్చు. మీకు ఖచ్చితంగా మేము మా నుంచి బయటికి వెళ్ళే స్టూడెంట్స్కి ఇంగ్లీష్లో కానీ వీసాలో కానీ ద బెస్ట్ సర్వీసెస్ వీ విల్ ప్రొవైడ్ యూ. మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఇంకా మీకు ఉపయోగకరంగా ఉంటాయి. Thank you so much. Thank you for watching. Keep watching English and Visa Services. Thank you so much.